తగ్గించేది. సో ఫైనల్లీ గురూజీ ఓటమి ఎప్పుడు తాత్కాలికమే అంటారు అంతేనా? తాత్కాలికం అంటే ఒక రకంగా తాత్కాలికమే. ఎందుకంటే చావు ఈజ్ ద ఫైనల్ అండి. ఓటమి కూడా కాదనుకోండి, బట్ దట్ ఈస్ ద ఫైనల్. మిగతా ముందే వచ్చినవి, పుట్టగానే వచ్చినవి పుట్టక ముందే పోతాయి, కాబట్టి అవి తాత్కాలికమే కదా. తులసిదళం రాసే రోజుల్లో చాలామంది రైటర్స్, లేడీ రైటర్స్ వాళ్ళు నా మీద పడ్డారండి. క్షుద్ర సాహిత్యం అన్నారు, గొడవ చేశారు. స్టోర్పురం పోలీస్ స్టేషన్ ఫెయిల్ అయిన తర్వాత కూడా శుభ్రంగా రాసుకోకుండా డైరెక్టర్ ఎందుకు అయ్యావు నువ్వు, ఎందుకు ఈ గొడవ, చిరంజీవి పిక్చర్కి ఫ్లాప్ ఇచ్చావు, ఇలా కూడా తిట్టారు. తులసిదళం తిట్టిన తర్వాత అది అయిపోయిన మరుక్షణం వెన్నెల్లో ఆడపిల్ల రాశానండి, అభిలాష రాశాను, 2 సూపర్ హిట్స్ అయినాయి. ఆ తర్వాత విజయానికి 5 మెట్లు రాశాను. ఇది మర్చిపోయారండి తులసిదళం సంగతి. స్టోర్పురం పోలీస్ స్టేషన్ తీసిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా తీయలేదండి. దానికి తేడా ఏంటంటే రచన నా చేతుల్లో ఉన్న విద్య, దాంట్లో పెట్టుబడి ఏం లేదు. స్టోర్పురం లాంటి ఇంకో సినిమా మళ్ళీ తీస్తే ఇంకో ప్రొడ్యూసర్కి 10 కోట్లు 5 కోట్లు నష్టం వస్తుంది. అక్కడ నాకు నష్టం కాదు, ఇంకొకరికి నష్టం. ఇక్కడ నాకు నష్టం ఏం లేదు. అందుకని ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. ఐ కుడ్ నాట్ ఎక్స్పెరిమెంట్ విత్ అనదర్ ఫిల్మ్. సో తాత్కాలిక ఓటమి కానీ శాశ్వత ఓటమి కానీ, శాశ్వత ఓటమిని తాత్కాలిక ఓటమిగా మార్చుకోవాల్సిన స్థితి వచ్చినప్పుడు నీకు వచ్చే నష్టాలేంటి, నువ్వు ఈ పని చేయటం వల్ల ఇతరులకు వచ్చే నష్టాలు ఏమిటి, అన్నీ డిసైడ్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటే ఏ తాత్కాలిక ఓటమి కానీ శాశ్వత ఓటమి కానీ ఏ ఓటమి కానీ నిన్ను నిర్లిప్తత వైపు దింపదు. ఓ సూపర్, వెల్ సెడ్ గురూజీ. అండ్ ఫైనల్గా ఏం చెప్తారు, అసలు ఓటమిని జయించాలి, ఎదుర్కోవాలి, సో గెలుపుకి ఎలాంటి ఫార్ములాస్ ఉంటాయో, ఓటమిని ఓవర్కమ్ చేయడానికి ఫార్ములా ఏముంది? ఒక వరల్డ్ కప్లో ఫుట్బాల్ ఆడిన ప్లేయర్కి క్యాన్సర్ వచ్చినప్పుడు అతను ఒక ఓపెన్ ఇంటర్వ్యూ ఇచ్చాడండి, చాలా స్ఫూర్తినిచ్చే ఇంటర్వ్యూ. నేను మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్కి నా దేశం తరఫున పోరాడదలుచుకున్నాను. నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి ప్రపంచాన్ని ద్వేషించటం నాకు ఏ విధంగా ఉపయోగపడదు. నాకు సమయం విలువ తెలిసింది, ఇంకెక్కువ సమయం లేదు. నెక్స్ట్ ఓటమికి అంటే మరణానికి లోపులోనే నేను చాలా సాధించాలనుకున్నాను. ఎంత పాజిటివ్ జయించి గెలవాలనుకున్నాను. ఇంట్లో సంసారం బాగాలేదు, కుర్రోడికి ఎంసెట్లో సీట్ రాలేదని వాళ్ళందరూ చూడాల్సిన ఇంటర్వ్యూ అండి. మీరు అమితాబ్ బచ్చన్ తీసుకుంటే మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చాడు. షారుఖ్ ఖాన్ హీ సఫరింగ్ విత్ సమ్ పెయిన్. మీకు యువరాజ్ సింగ్ క్యాన్సర్ నుంచి బయటకు వచ్చాడు. అలాగే మన సూపర్ మ్యాన్ హీరో రీవ్స్. ఇలాగా చేయగలిగితే ఏ ఓటమైనా సరే తల ఉంచుకొని నీ ముందు నుంచి వీటితో లాభం లేదు నాకు అని వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ది జిస్ట్ అండి. సూపర్ గురూజీ, ఫైనల్గా ఓ మంచి కోట్ చెప్పండి. ఓటమి అంటే నాశనం అయిపోవటం కాదండి, తిరిగి ప్రయత్నానికి మరో అవకాశం. ఓటమి అంటే ఎవరు మనకి నిజంగా సహాయం చేస్తారో తెలుసుకునే అవకాశం రావటం. ఓటమి అంటే ఇలా చేయటం కాదు, ఇలా సక్సెస్ అవ్వటానికి ఇంకొక దారి ఉంది అని తెలుసుకోవటం. ఓటమి అంటే మరోసారి ప్రయత్నించు అని నీకు విధి చెప్తున్న ఒక పాఠం. ఓటమి అనేది ఒక ఫేజ్ మాత్రమే. ఇట్స్ ఎ కామా ఓన్లీ, ఇట్స్ నాట్ ఎ ఫుల్ స్టాప్. మహేష్ కూడా అదే చెప్పాడు మన సినిమాలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. గెలుపుకు మాత్రమే కాదు, కామాలు, ఫుల్ స్టాప్లు, ఓటమికి కూడా ఉండవని చెప్పి మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ.